ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బైక్పై 30 కిలోమీటర్లు తిరుగుతూ పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలోగల బ్యూటిఫికేషన్ కోసం 15 చెరువులను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, 2500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి, ప్రతి చెరువు వద్ద 25 మీటర్ల కట్ట వెడల్పు, నక్లేస్ రోడ్డు, వాకింగ్ ట్రాక్, ధోబీ ఘాట్, బతుకమ్మ ఘాట్, లైటింగ్, బోటింగ్, చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు, చిల్డ్రన్ పార్క్ మరియు గణేష్ నిమజ్జనం కొరకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచన. ఇండ్లు కూల్చకండి, చెరువులను కాపాడండి, చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి, రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోండి. లైటింగ్ కానీ కొంత మొర మీద ఉంటే కిచెన్ సైడ్ చెప్పి చేసుకోండి. ఓకే, లాస్ట్ టైం కూడా అరేంజ్ చేయించారు, చేసుకోండి, ఈసారి కూడా అట్లనే చేసుకోండి. ఓకే వెంకట్ సార్, ఇంకొకటి ఉందా చూసుకుందాం. ఇక మీరు అయితే నేనేమన్నా రాజంపేట చెరువు కాడ ఉంటుందని చెప్పాను. మీరు ఆర్డర్ చేయండి. రాజంపేట కుంట తీసుకోండి, యువతలు అవుతుంది ఇండ్లే కుంట తీసుకోండి. వర్షం నీళ్ళు అక్కడ కూడా వస్తుంది. ఆడ మోటాబాయ్ ఉంది, ఉందా లేదో తెలియదు. ఇప్పుడు చంద్రాయి వచ్చారు. చంద్రాయి చెరువు ఎన్ని ఎకరాల చెరువు ఉందని లేదా రాదు. ఓకే, ఇప్పుడు ఇది వస్తుంది రాజంపేట కుంట, రాంబిరాడ్ కాలనీ వస్తుంది. ఈ రెండు కుంటలు డెవలప్మెంట్ తీసుకోండి. ఓకే, రాజంపేట కుంట చెరువు అండ్ రామచంద్ర నగర్ కాలనీ కుంట, కుంటనే కదా అది. రామచంద్ర నగర్ కాలనీ కుంట, రాజంపేట కుంట, ఈ రెండు ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ తీసుకోండి. మాస్ అనుకుంటా. ఇప్పుడు ఇక్కడికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? పైన చౌరస్తా నుంచి వస్తుంది. రైట్, ఓకే, అర్థమైంది. సేమ్ ఇది కూడా వెంకట్ సార్, సేమ్ ఇది కూడా 25 మీటర్ల వెడల్పు, పొడవు ఎంత ఉంది? ఇప్పుడు కిలోమీటర్న్నర ఉంది. నెక్లెస్ రోడ్ తీసుకోండి, దీన్ని రౌండ్ తీసుకోండి. సేమ్ అన్నిటికీ ఎట్లా పెడుతున్నాం, వీడియో ఏమేమి వస్తుందో అన్నీ పెట్టేసి. వీడియో కూడా మెట్లు బతుకమ్మని అంతగా అవి అన్నీ ఉంటాయి. మెయిన్ అడవికి వస్తుంది సార్, మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది. డ్రైనేజ్ వాటర్ మనకు డైవర్ట్ చేయాలంటే మన ఇప్పుడు నందిలో ఉంటుంది ఉంది సార్, అక్కడ నుంచి ఇక్కడ చూరస్త వరకు లైన్ రూమ్. ఈయన పేరు సతీష్ శ్రీశైలం సతీష్ రెడ్డి రాసుకోండి. ఇద్దరు పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోండి. మీరు సర్వే అయ్యేటప్పుడు డ్రైన్ వాటర్ డిస్కస్ చేయండి. 9866 అందులో కూడా డైవర్ట్ చేస్తే అప్పుడే చెప్పి డ్రైన్ చెప్పి 666 మీ నెంబర్ ఎప్పుడు వస్తుంది? 114 986 శ్రీశైలం 9866 సర్వే మెయిన్ సర్వే आपसे पहले से वो पूरा आपसे पहले जो मैं बात कर సేమ్ बोलो टाइमलेस नहीं. బొబ్బిలకుంట చెరువు ఒకటి. బొబ్బిలకుంట చెరువు ఎన్ని ఎకరాల చెరువు? 28 ఎకరాల 28 ఎకరాల చెరువు. కట్ట అయితే కిలోమీటర్ చెరువు. ఓకే, ఇప్పుడు వెంకట్ సార్, మనము మన మురికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ చేస్తాం. చుట్టుపక్కల వచ్చిన కాలనీస్ ప్రశాంత్ నగర్ కాలనీ, మంజీరా నగర్ కాలనీస్, ఇందిరా కాలనీ, వాటర్ కాలనీ, రాజంపేట, జీజంపేట కాలనీస్ అంతా ఉంటుందంత బొబ్బిలకుంట చెరువు, వీరభద్ర నగర్ అన్నీ పార్ట్ ఆఫ్ శాంతి నగర్ కలుపుకొని ఇదంతా డేట్ వాటర్ ఇప్పుడు బొబ్బిలకుంటల చెరువులో వచ్చి చేరుతుంది. ఇందులో రెండు చేరుతున్నాయి. బొబ్బిలకుంట చెరువులో కొత్త కాలనీస్ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చి డ్రైన్ వాటర్ వస్తుంది. బాగా వర్షాలు పడితే వర్షాలు కూడా బొబ్బిలకుంటకు వస్తున్నాయి. ఈ రెండు నీళ్ళే
మనం మన సంగారెడ్డి కింది పదార్థ చెరువు మహబూబ్ సాగర్లో చేరుతున్నాం. ఈ వాటర్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆ చెరువు పొల్యూట్ కావడానికి కారణము ఇవన్నిటికీ కారకుడే ఈ మోరు. ఇక ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే మక్తూమ్ నగర్ పాపులేషన్ బస్తీ. ఆ రోజులలో కూడా ఇదంతా పేదవాళ్ళు, డబ్బులు లేని పేదవాళ్ళు. ఆ రోజులలో కమ్యూనిస్టులు నారాయణ రెడ్డి సాబు కమ్యూనిస్టు లీడర్, ఆయన సహకారంతో పేదవాళ్ళకి ఇక్కడ ఇళ్ళ జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. దాదాపు నా తెలివి వచ్చిన కాడ నుంచి నేను నా వయసు 12 వచ్చేవారికి ఇదంతా అంటే దాదాపు నా వయసు 58 అంటే 50 ఏళ్ళ నుంచి మెల్లమెల్ల ఇక్కడంతా వాళ్ళు ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు అంటారు. ఇదంతా ఇప్పుడు మోరి పక్కలకు ఉన్న ఇల్లు కూడా ఏది కూడా గులగొట్టరు. ఈ మోరి ఇక్కడ స్టార్ట్ అయితే ఈడ స్టార్ట్ అయితే మన కింది పదార్థ చెరువు కట్టదాకా వస్తుంది. విన్నారా? అంటే నీకు నాకు తెలిసిన ఇక్కడ నుంచి అక్కడికి ఇది ఒక 1 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది, 1.5 ఉంటుంది, 2 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది, 2 కిలోమీటర్ల డ్రైన్ ఉంటుంది. 2 కిలోమీటర్ల డ్రైన్ ఇరువైపులా ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లు కూడా 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు మనం ఇల్లు కూడా ముట్టుకో. ఈ డ్రైన్ వాటర్ వాసన చూసి కదా, ఇది మన హుస్సేన్ సాగర్ డ్రైన్. ఇది ఇట్లనే వాసన వస్తుంది. వాసన రాకుండా వర్షం నీళ్ళ చెరువులో పోయేటట్టు ఈ డ్రైన్ వాటర్ మొత్తము మన ఫిల్టర్ అది కడుతుంది, ఎస్టీపీలో పోవాలి. ఏంది సొల్యూషన్? ఇదే డిజైన్ కావాలి. అంటే మీకు ఇది 2 కిలోమీటర్లు చెప్తున్నా వెంకట సార్. ఇది మల్కాపూర్ నుంచి అక్కడ తీసుకుంటే సార్ ప్రకాష్ ఉంటాడు, వెంకటరెడ్డి ఉంటాడు, వీళ్ళంతా ఊరోళ్ళంతా. మీరు వీళ్ళ నంబర్ రాసుకో, ఎవరిదన్నా రాసుకో. నంబర్ చెప్పండి. 2 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ చిన్నాపూర్ ప్రకాష్ అండ్ చిన్నాపూర్ వెంకటరెడ్డి రాసుకో, సరిపోతుంది. మన ప్రపోజల్లో కూడా పేరు రాసుకోయినా నంబర్ లేకున్నా ప్రకాష్ అండ్ వెంకటరెడ్డి అని రాసుకో, సరిపోతుంది. అండ్ అదర్ 1 సెకండ్ అయిపోయిందా పేర్లు? ఈ ఇష్యూ కూడా ఏదైనా ఉంటే వీళ్ళే ఉంటారు ఇక మీకు టచ్లో. రైట్ చెప్పండి. డీసిల్టింగ్ బాగుంది, ఇట్లా సిల్టప్ అయితే సిల్టప్ చేసింది. కిసాన్ సార్లు అంటే ప్రాబ్లం లేదు, అట్లా సిల్టప్ లేదు, సిల్టు లేదు. ఇందులో అయితే డీసిల్టింగ్ ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ డీజిల్టింగ్ ప్రతి దగ్గర పెట్టుకుంటాం సార్. ఇప్పుడు దీంట్లో డీసిల్టింగ్, దీంట్లో ఏంటంటే బతుకమ్మ ఘాటు, ఇక అన్నీ బతుకమ్మ ఘాటు అన్నీ వస్తాయి నీకు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, ప్రతి దగ్గర బతుకమ్మ ఘాటు, ప్రతి దగ్గర స్టెప్స్ ఉండాల్సిందే. వినాయక సాగర్ వినాయకుంది ప్లాట్ఫామ్ ఉండాల్సిందే. ఇక మన చూడాల్సిన 15 చెరువులలో కూడా బతుకమ్మలు ఆడడానికి మెట్లు కట్టాల్సిందే. మనము ప్లాట్ఫారం వినాయక చవితి నిమజ్జనం చేయడానికి కూడా ప్లాట్ఫారం కట్టాల్సిందే. పెద్ద బోటింగ్ కూడా అన్నీ బోటింగ్, ఇక ప్రతి దాంట్లో బోటింగ్ ఉంటుంది. మనం కింది పదార్థ చెరువు మనం ఎట్లా చేస్తున్నామో అన్ని చెరువులు అట్లనే చేయండి అంతే. సేమ్ డిజైన్ బోటింగ్ కూడా వస్తుంది. చిన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ సైడ్ ఉంటుంది. ఈ చెరువుకి అవతల ఎక్కడ మీరు రాసుకోండి వెంకట సార్, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని రాసుకోవాలి. తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు ఉంటే చూడండి, గవర్నమెంట్ భూమి అసైన్ భూమి, అసైన్ ఉంటే రైతులు ఇస్తాడని తీసుకుంటాం, బలవంతంగా తీసుకోం. రైట్ ఓకేనా? రైట్. ఇది డీసిల్టింగ్ లాస్ట్ చేసుకుంటాం. అంటే వాటి వరకు చెప్తూ ప్రపోజల్స్, రైట్ ప్రపోజల్స్ ఆ స్టేజ్ వైజ్ మనం ఎట్లా చేస్తామని తర్వాత సార్. ఓకే, డీసిల్టింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పుడు విలేజ్ ఉంది కదా సార్, ఒకటి ఆ విలేజ్ వెళ్ళి ఇక్కడ ఏమైనా వస్తున్నాయా, లేకపోతే లేఅవుట్లు ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తే అంటే బెటర్. ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరి దాని లేవటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి. వానికి సంజాయించుడు, వీనికి సంజాయించుడు, నాది పోతుంది నీది పోతుంది, పంచాయతీలు ఉండదు. అవి వచ్చినాయి అనుకోండి, మనము ఇది చేయలేము. ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడదాం, ఉన్న చెరువును కాపాడదాం. ఆ చెరువు చుట్టుపక్కలే తీసుకోండి. ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఏది కూడా మనం ముట్టడానికి వీల్లేదు. ఈ మెయిన్ రోడ్ కొన్ని సార్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్. అవును, దీని కింద ఇప్పుడు ఒక పార్క్ లాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు అవైలబుల్ తీసుకోండి. అది కూడా తీసుకోవాలి. డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్? ఎంత ఉంది? ఎంఆర్ఓ ఉన్నారా? ఎంత ఉంది? మన కోటేశ్వరం ఎంత ఉంది? ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక నెంబర్లో? సరే ఒక పని చేయండి, ఈ చెరువు కట్ట కింద గవర్నమెంట్ అసైన్ భూమి వద్దు, మళ్ళీ
గవర్నమెంట్ భూమి లేదా అసైన్ భూమి ఉంది, అసైన్ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకుందాం. మీరేమంటారు? అసైన్ భూమి ఉందా? ఉందా? 4 ఎకరాలు ఉందంట. సార్ ఒక మాట, రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం గుంజుకునేది లేదు. ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద 4 ఎకరాలు అసైన్ భూమి ఉంది, వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకూడదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు పంట పండిస్తున్నారంటే అడగకండి కదా. పంట పండిస్తలేరు బీడు ఉన్నదని అంటే వాళ్ళు అడగండి. ఏమంటారు కోటేశ్వరం? మీరు అడగండి. అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రైవేట్ వాల్యూ రాసి రాయాలి. 2 రాయాలి మనం, విన్నారా? 2 రాయిస్తాం. సరే, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాసుకుంటూ తర్వాత ఇప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి. అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే వాళ్ళు ఇయ్యదలుచుకోలేరు, మన కింద ఏమవుతుంది? నో ల్యాండ్ అక్విజిషన్. ఇది లైన్ క్లియర్. అరగంట ముందు అట్లా తీసుకోండి, మీరు వీడియోస్ తీసుకోండి. ఉదర్ చెప్పాలి ఓ వీడియోస్ లేలో బైక్ రండి 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 రండి. వాళ్ళ ఆఫీసులో రైట్. చిన్నప్పుడు నంబర్ పాయింట్ ఉంది చెప్పండి. డి గారు సపోర్ట్ చేద్దాం. సరే అండి, ఇది కంది ఊర్లో, వినండి, కంది ఊర్లో సైలెన్స్లో పెట్టుకోరా. కంది ఊరు పాత, ఇదే ఊరు కొత్త పాత ఊరా? కొత్త చెరువు అన్నది కంది. అసలు మెయిన్ కంది ఇదే. ఓకే, ఇది అది 2 అన్న. రోడ్ అవతల ఒక కంది, రోడ్ యువతల ఒక కంది. ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది. దీన్ని దేవుని చెరువు అంటారు. ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది? ఇక్కడ విఠలేశ్వరుని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు. ఇది చరిత్ర, ఇది 100 సంవత్సరాల క్రితం చెరువు. ఓకే, ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఇది ఈ చెరువు ఉంది. ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది? వాటర్ 111 ఎకరాల చెరువు. ఓకే, కిలోమీటర్ కట్ట ఎంత ఉంది? అంటే ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ చెరువు కట్ట ఉంది. ఓకే, దీని కింద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి? 120, కానీ మ్యాక్సిమం ఆయకట్టు 50 ఎకరాలు. మొత్తం మీద 120 అటు ఇటు 100 ఎకరాలు ఆయకట్టు నడుస్తుంది. సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్, దీన్ని కూడా 25 మీటర్ల వెడల్పు. సేమ్ ఇక్కడ కూడా బోటింగ్, ఇక్కడ కూడా గ్రీనరీ, ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి విడడానికి ఇక్కడ కూడా ఏర్పాటు. సేమ్ కింది పదార్థ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చెరువును కూడా దేవుని చెరువు కందిని కూడా తీసుకుంటాం. సింపుల్. బ్రిడ్జ్ కూడా పెట్టండి లోపలికి. వెంకట్ సార్, బ్రిడ్జ్ కూడా కావాలి. బ్రిడ్జ్ కావాలి. ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే. దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే. ఓకే, ఈ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా, ఎల్ షేప్లో. ఆ గుడికి ఎల్ షేప్లో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు. ఈ విఠలేశ్వర గుడి కంది అయితే ఎల్ షేప్ వాటర్ ఉందో, చెరువు ఉందో, ఆ ఎల్ షేప్లోనే మీరు మెట్లు కట్టాలి. ప్లాట్ఫారం ఏడ కట్టాలి? రోడ్కి. అక్కడ రోడ్కి, మెయిన్ రోడ్కి చెరుకట్ట, మెయిన్ రోడ్ నుంచి చెరుకట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకుడిని మెత్త మన చెరువు సంగడి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేమ్ యాక్చువల్ ఆడ కూడా కట్టారు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు, ఈ చుట్టుపక్కల ఎవరైనా వేయాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి ధన్మన్ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతారు. ఇది లైన్. వెంకట్ సార్ ఓకేనా? డన్నా? రైట్. ఓకే శ్రీరామ్, అయిపోయింది. ఈయన పేరు శ్రీరామ్, ఈయన నంబర్ నోట్ చేసుకోండి. చాలా పెద్ద 60 ఎకరాలు ఇది చెరువు. 64 ఎకరాలు, 64 ఎకర్స్ అంటే రికార్డ్స్ లేవు. ఇరిగేషన్ రికార్డ్స్ 64. వద్దులే, ఆడే ఉండు. రైట్. ఇదే మన ప్రకాష్ మీరు చెప్పండి ఇక.
ఇక్కడ చెప్పండి ఇక ఇది ఎన్ని ఎకరాలు ఉంది చిమ్నాపూర్ చెరువు? ఇప్పుడు మనం 152 ఎకరాలు ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు పాత చెరువు చిమ్నాపూర్ పాత చెరువు ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఈయనే ఉండు ఈయనే ఉండు 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్. నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఆ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. సేమ్ ఆడదే అనుకున్నాం. ఈ చిమ్నాపూర్ చెరువు చిమ్నాపూర్ ఊరు నుంచి కంది వరకు సేమ్ వెడల్పు అదే 25 మీటర్లు వెడల్పు. సేమ్ ఇది గ్రీనరీ సేమ్ కింది పదార్థ చెరువు ఏదైతుందో అది ఇన్నడే పెట్టేస్తున్నాం. నంబర్ 1. చుట్టూ అది నక్లెస్ రోడ్ చుట్టూ నక్లెస్ రోడ్ వస్తుంది. ఇక ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అదే కదా ఇదే వస్తుంది. పోతే బిహైండ్ ఐఐటి ఇంతే కదా. ఐఐటి ముందు ఐఐటి పక్కకు అపోజిట్ రైట్ లెఫ్ట్ మహబూబ్ సాగర్ అంతే కదా. ఇప్పుడు ఈ చెరువు కనుక క్లీన్ అయి ఉంటే నీకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనేది అసలు ఫస్ట్ మహబూబ్ సాగర్కి పోవడమే బంద్ అవుతుంది సార్. ఇక మీ డిజైన్లో ఈ చిమ్నాపూర్ చెరువులకు పొల్యూషన్ వాటరు డ్రైన్ వాటర్ రాదిగా పైనుంచే కట్బంద్ చేస్తారు మీరు. ఇది దీనిపై ఆ చెరువు కాబట్టి 3 చెరువులు కిసాన్ సాగర్ నీళ్ళు ఇళ్ళకి వస్తాయి, దేవుని సాగర్ నీళ్ళు కూడా వాళ్ళు మనోళ్ళు ఏదో చెప్తున్నారు, నోట్ చేసుకుంటుంది. నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పు. నాగన్న చిమ్నాపూర్. ఫోన్ నెంబర్ చెప్పు. ఇందులో 124-168. నువ్వు డిస్కస్ చేసినా నీ పేరు రాపించినావు. రైట్ సార్. సబ్జెక్ట్ డిస్కస్. ప్లాన్ ఏముంది మన ఇది ఏం చెరువు? ఇది కిసాన్ సాగర్. ఓకే. చెరువు కట్ట ఎట్లా శ్రీరామ్ నువ్వురా నా పక్కకు రా. మన కట్ట ఇట్లా కొట్టుకోండి చెరువు కట్ట. ఓకే. కుంట కూడా నాకు కూడా చెప్పండి. ఈ కిసాన్ సాగర్ సంబంధించి ఇది ఎన్ని ఎకరాల చెరువు? ఇది 130. ఇది మొత్తం 130 ఎకరాల చెరువు. FTL 130 ఎకరాల FTL చెరువు. మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి? కలివేమలో అటు ఉన్నది. అంటే ఇక్కడ కొన్ని చెరువులు ఉన్నాయి. కందిలో కొన్ని చెరువులు. అది కాదు, మనం నిలబడ్డ చెరువు నీళ్ళు ఎటు నుంచి వస్తుంది? నాగసముద్రము అనేది ఒకటి చెర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది. అంటే చెరువు ఊర్లకించి వచ్చేది ఒకటి ఉంది, చెరువు అనేది కెనాల్ చెరువు ఊర్లకించి ఉంది ఒకటి ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకరపల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ వికారాబాద్ నుంచి అక్కడ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇందిరాకరణ్ బార్డర్ నుంచి చక్క చెర్యాల ఊర్లకి ఒక నాల ఉంది. ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పైనుంచి వచ్చేది. అది కాక అదేనా? ఇది కాక అక్షయ పాత్ర పక్కకి ఒక కెనాల్ ఉంది, ఒకటి చిన్నది ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చే వాటరు ఇప్పుడు మనం ఈ జైలు పక్కకు ఉన్న చెరువులో వస్తుంది. ఓకే ఓకే రైట్. ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు దీని కింద ఆయకట్ట ఏమైనా ఉందా? దీని కింద మ్యాక్సిమం సరే అది వదిలేసేయండి. సరే ఇప్పుడు మనము ఆలోచన ఏంటంటే ఇది హెచ్ఎండే పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి వాళ్ళ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పుడు నిలబడుతుంది. కాబట్టి దీన్ని కాపాడడానికి హెచ్ఎండిఏలో మనం ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట ఎన్ని కిలోమీటర్లు? ఎంత? 1100 మీటర్లు. 1200 మీటర్లు. ఇంకొక కిలోమీటర్కి కిలోమీటర్ బావు 1.5 కిలోమీటర్ బావు పొడవు కట్ట ఉంటుంది. ఓకే రైట్. చిన్న ఎర్రకుంటాను కూడా ఉంది సార్, దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ చేయండి. ఆ చెరువు కూడా చేయండి. రోడ్ ఉంది కదా సార్ మన అక్కడ కూడా అక్కడ దాకా చేయండి. ఎర్రకుంటది కూడా కలుపుకోండి. ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి ఎదురుగా పోతుంది. ఇక్కడ ఎవరు ఇండ్లు డ్యామేజ్ కావు కదా, మరి ఎవరు ఇండ్లు పూల కొట్టడం చేయడం లేదు కదా. రైట్. ఇది కూడా పెట్టుకోండి వెంకట్ సార్, ఇది కూడా పెట్టుకోండి. టోటల్ 2 కిలోమీటర్స్. చెరువు వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు? ఈ చెరువు అయితే ఓన్లీ 3 మీటర్లు ఉంది. 3 మీటర్లు. మనం ఎంత వెడల్పు పెట్టుకుంటున్నాము వెంకట్ సార్? పెద్దగా
2 వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి సేమ్. అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా, అదే లైన్లో తీసుకోండి. మళ్ళీ నేను వెంకట సార్, మనం కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ వెడల్పు ఎంతైతే తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువుని అంతే వెడల్పు తీసుకోండి. ఓకే, సేమ్ అదే వెడల్పు, ఇంకా ఏమన్నా తేడా లేదు. ఇక అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్గా కొత్త దాంతో కలుపుకుంటే 25 మీటర్స్ అండి అడిషనల్గా పెట్టేదాంతో మొత్తం 25 మీటర్స్ మెయిన్ బండి పెట్టుకోవాలి. కింద రోడ్డు కాక రోడ్డు వదిలేండి. రోడ్డు కాక మనం మెయిన్ ఇప్పుడు బండి ఉంది కదా, ఇప్పుడు చెరువు కట్ట ఉంది కదా, ఆ చెరువు కట్టకు అదనంగా ఎంత పెట్టినారు? చెరువు కట్ట కదరంగా 16 మీటర్స్ 16 ఇది కలుపుకుంటే 25 మీటర్లు వస్తుంది. సేమ్ ప్రతి మనం ఇప్పుడు విజిట్ చేసే అన్ని చెరువుల దగ్గర 25 మీటర్లే పెట్టండి కట్ట. ఓకే, ఇది పెట్టండి. మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్. మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో అంత కూడా రావాలి. రౌండ్ బండ్ నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్ ప్రతి చెరువు కట్టకు వస్తుంది, పెట్టుకోండి. ప్రతి చెరువు పెట్టండి సార్. నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువు పెట్టండి. మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈరోజు? 15 చెరువులు విజిట్ చేస్తున్నాము. 15 చెరువుల్లో కూడా నెక్లెస్ రోడ్ టైపు రౌండ్ పెట్టేసాడు. రైట్. ఈ గారు మీ డిపార్ట్మెంట్ ఇట్లా రమ్మని అంటే నారాయణ రెడ్డి కాలనీ, ఇదే మార్చుకున్నారు కాలనీ, నారాయణ రెడ్డి కాలనీ అంటారు, మార్చుకున్నారు కాలనీ అంటారు. ఈ కాలనీ పేరు, ఈ చెరువు పేరు ఏంటి? మీకు చెప్పకండి, చెరువు పేరు ఏంటి? టీ గారు ఎర్రకుంట నీటి నిల్వ ఎఫ్టీఎల్ కలుపుకొని ఎన్ని ఎకరాలు ఇది? 34 ఎకరాల చెరువు ఎర్రకుంట నారాయణ కాలనీ మార్చుకున్నారు కాలనీ మధ్యలో. కట్ట పొడుగు ఎంత అంటే కిలోమీటర్. సేమ్ ఇది కూడా ఈ నారాయణ కాలనీ మార్చుకున్నారు కాలనీలో ఉన్న ఈ చెరువు, దీన్ని కూడా మనము 25 మీటర్ డి గారు మీరు కూడా హెచ్ఎండి 25 మీటర్ల వెడల్పు, కిలోమీటర్ పొడవు. ఇక్కడ కూడా బతుకమ్మలు ఆడుకోనికి మెట్లు, వినాయక చవితి నిమజ్జనానికి ప్లాట్ఫారాలు, లైటింగ్, పార్కులు. చార్జర్ సంతూ రారా కొంత కానీ ఇదే చెరువు, అది ఇది రెండు చెరువే. అదంతా నింపి చెట్లు వచ్చేస్తుంది, ఇదంతా ఫ్లో అవుతుంది మొత్తం. ఇక్కడ బ్రిడ్జ్ రావాలి. ట్యాంకు కానీ మొత్తం లాగా ట్యాంకు బ్రిడ్జ్ 1 బ్రిడ్జ్ ఇలా బ్రిడ్జ్ రావాలి. ఓకే, డి గారు మీరు అట్లే ఉండండి, నేను ఇట్లా ఉంటా. ఓకే, పర్లేదు. ఈ చెరువు పేరు ఏంటి? చౌరస్తా, పోతిరెడ్డిపల్లి చౌరస్తాది. నల్ల అంటే కిలోమీటర్న్నర పొడవు. ఎన్ని ఎకరాల చెరువు ఉంది? ఎఫ్టీఎల్ చెరువు కలిపి 78 ఎకరాల చెరువు ఎఫ్టీఎల్ ఉంది. ఓకే, రైట్. దీన్ని కూడా ఈ పోతిరెడ్డిపల్లి చౌరస్తా ఏం చెరువు? నల్ల చెరువును కూడా సేమ్ సంగారెడ్డి చెరువులు ఎట్లా తీసుకుంటున్నామో ఇది కూడా హెచ్ఎండే పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కూడా 25 మీటర్ల వెడల్పు. ఓకే, దీని కూడా లైటింగ్,
దీని కూడా మెట్లు ఎక్కువ తీసుకోండి. మెట్లు ఎక్కడ తీసుకోండి, మెట్లు వినాయకుని పార్కు అదే పార్క్ అండ్ చిల్డ్రన్ పార్క్స్ లాస్ట్ అట్లా తీసుకోండి. బతుకమ్మలు ఆడుకునే స్టెప్స్ ఎక్కువ తీసుకోండి, ప్లాట్ఫామ్లు ఎక్కువ తీసుకోండి. బయట నేను అనుకుంటున్నా ఇది ఫ్రెష్ ఏరియా ఇదంతా. ఓకే, ఈ వాకింగ్ ట్రాక్ కూడా వస్తుంది. వాకింగ్ ట్రాక్ కూడా అన్నీ తీసుకోండి, లైటింగ్ కూడా తీసుకోండి. ఇక్కడ ఉన్న పోతిరెడ్డిపల్లి చేస్తే గ్రామస్తులే కాకుండా కాలనీస్ అన్ని డెవలప్ అయింది. ఆ కాలనీస్ అందరూ కూడా ఇక్కడికే వస్తారు. శిల్ప అనుకున్నట్టు ఇది డైరెక్ట్గా శిల్ప వెంచర్ దగ్గర దాకా అక్కడ దాకా డౌన్ చేయండి. దీనికి ఇంకోటి ఏం చేయండి అంటే చుట్టూ నెక్లెస్ రోడ్ దీన్ని కూడా తీసుకోండి. దీన్ని కూడా నెక్లెస్ రోడ్ తీసుకోండి. నెక్లెస్ రోడ్ మన ప్రతి లైటింగ్ కదా వెంకట సార్. అవును సార్. నెక్లెస్ రోడ్ మొత్తం ఇది ప్లాన్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నాడు సతీష్ ఉన్నాడు. ఓకే, తులసి ఉంటాడు. ఇక జయపాల్ ఊరు అతను కదా. ఓకే, ఇతను నంబర్ పెట్టుకోండి. జయపాల్ ఊరు అతను జయపాల్ ఉంటాడు. ఇక్కడ ఈయన ఉంటాడు, అక్కడైతే వాళ్ళు ఉంటారు. ఇది రాసుకోండి, ఉన్న పేరు జయపాల్ రాసుకోండి. అరే నువ్వు జర్రా పైకి రా. డి గారు డీలో రండి. ఆడు అన్నీ ఉండే అన్ని వాగు జరాగు. రైట్, ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది? 67 ఎకరాలు ఎఫ్టీఎల్ మొత్తం చెరువు ఎఫ్టీఎల్ కలిపి 67 ఎకరాల భూమి. ఈ చెరువుల నీళ్లు ఎప్పటికీ దూదుబాయి చెరువుల నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. కాలక్రమంలో ఒక 40 ఏళ్లలో కొంత ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్లకు ఆ రోజులలో కమ్యూనిస్టు నారాయణ రెడ్డి సాబ్ ఉండే వారి పుణ్యమాని చాలామంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ళ జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది. కుడిసేలు వేసుకున్నారు, కట్టుకున్నారు, సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఘట్టం అయిపోయింది కదా, ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఇక నేను అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా డి గారు మనం ఈ దూదుబాయి చెరువులో ఎవరైతే ఇల్లు అది ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువుల జోలికి మనం పోయేది లేదు. నంబర్ 1 అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్ళు కూడా చాలా వాళ్ళు అటు ఎఫ్టీఎల్లో ఉన్నారు కానీ వాళ్ళకి నీళ్ళు కూడా వస్తుంటాయి. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్ట ఏమనుకుంటున్నాము 25 మీటర్ల ఇది ఎంత పొడవు ఎంత? కిలోమీటర్న్నర. బసవేశ్వర కట్ట కొమ్మ నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ దిగుతుంది అంటే కల్పకూరు దగ్గర దిగుతుంది. ఇది పాతకాలం 40 ఏళ్ళ కిందట కల్పకూరు కానీ మంజిర డ్యామ్ కానీ అక్కడున్న ఇరిగిపల్లి కానీ ఆ ఊరు ఈ ఊరు మెయిన్ కల్పకూరులో ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్లో పాల అమ్మకానికి ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళు. పాలు ఈ చెడు కట్ట ఆ కల్పకూరు నుంచి ఈ కట్ట ఎక్కి దిగి ఇక్కడ పోచమ్మ గడ్డ కానీ బసవేశ్వర నగర్ కానీ కట్టకొమ్ము కానీ లేకపోతే అటు మార్కెట్ సేట్ల కోమటోళ్ళు పట్కరోళ్ళు ఉన్న బస్తీ కానీ పట్కరోళ్ళ బస్తీ కోమటోళ్ళ బస్తీ అదంతా ఇది మర్చెంట్ మార్కెట్. ఇక్కడ పాలు పోయడానికి ఇట్లా వచ్చి అట్లా పాలు పోసిపోతుంది. కాలక్రమంలో రాను అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళీ మనము ఈ కిలోమీటర్ కట్ట దూదుబాయి చెరువు కట్టని 25 మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మలాడనికే ఆడల వాళ్ళకు ఈడ కూడా వినాయక గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి ఈడ. అట్లాగే ఇంకో విచిత్రం మేము ఈత కొట్టేటోళ్ళం, అట్లా పాయ చెప్పేది ఇది ఈత కొట్టేటోళ్ళం. ఇప్పుడు ఈ తుమ్ము ఉంది కదా, ఈ తుమ్ము ఆ తుమ్ము ఈ 2 తుమ్ముల కాడికి మేము ఈత కొట్టేటోళ్ళం. ఆ వయసు అది 7వ తరగతి 6వ తరగతి 8, 9, 10వ తరగతి వరకు. నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయట ఇక్కడనే కిరాయికి ఉంటుంది కదా ఈ ప్రాంతం కదా, నేను అక్కడ రామ్నగర్ పోయినాక ఈత బంద్ అయ్యింది. ఓకే సేమ్ వెంకట్ సార్ అర్థమైంది కదా. రైట్, సేమ్ ప్రతి చెరువు ఎట్లా తీసుకుంటాం సేమ్ అంతేగా. బెస్తోళ్ళకు చేపలు పట్టుకోనికి, సాకులోళ్ళకు ఒకటి, మళ్ళా కట్టబెడల్పు, పార్కులు గీర్కులు ఏమేమి రావాలి అన్నీ, బోటింగ్ గీటింగ్ అంతా రావాలి, డీసీలు రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి నెక్లెస్ రోడ్. ఇక చుట్టూ అంతా రావాలి.
ఈయన కూడా అదే. ఇక ఆ నీళ్ళకు ఈ నీళ్ళు అటు పోవద్దు, ఆ మోరు నీళ్ళు ఇటు రావద్దు, వాళ్ళకి వేరే దారిగా. వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అది ఒక్కటే మీరు పెడతారు, కెనాల్, చిన్న కెనాల్, ఇక్కడ నీళ్ళు వస్తాయి, దాని ఒక్కటి మీరు డెవలప్ చేస్తారు. ఓకే, భవిష్యత్తులో ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్, పార్ట్ ఆఫ్ ఇదేమని పక్క పిచ్చకుంట్ల బస్తుంది, మాధవ్ నగర్ అంటారు. ఇప్పుడు దీనికి అనుకోని పిచ్చకుంట్లలో ఉంటారు, ఆ కుర్చీ ఉన్నాయి కదా, వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి. వాళ్ళు ఇప్పటి నుంచి లేరు, వాళ్ళు ఇక చెరువు పుట్టక ముందు నుంచి ఉన్నారో, చెరువు పుట్టినాక ఉన్నారు. అర్థమైందా? నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినట్టే, నా పుట్టక ముందే ఉన్నట్టే కదా వాళ్ళంతా. ఓకే, ఈడున్న పిచ్చకుంటలు కానీ అక్కడ ఇంకా వేరే కులస్తున్నారు అక్కడ ఉన్న, ఇవన్నీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా దాని చుట్టూ నెక్లెస్ రోడ్ తీసుకోండి. ఇది లైట్, మన ప్రతి దాంట్లో లైటింగ్ ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి ఇక. ఇది లైట్ దూడిపచ్చారు లైన్. ఓకే, అయిపోయింది సార్. ఫోటో కొట్టిరా బాబు, ఫోటో కొట్టినా అరిపోయినా మళ్ళీ ఒకటి పర్సనల్ ఆరిఫ్ ఇప్పుడు మాట్లాడాలి. ఆరిఫ్ అర్జున్ ఒకసారి రాజనా ఫోన్ చూడు. అరే వీళ్ళందరూ రావాలి. ఇది వెంకట్ సార్ డి గారు, ఇద్దరు డీలు. ఇది కల్వకుంట చెరువు పేరు ఏంటి? కార్మాన్ కుంట. చెరువు ఇస్తారన్న ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని ఎకరాలు? 24 FTL కలుపుకొని 25 సేమ్. ఈ కల్వకుంట చెరువు కర్మనుకుంటా అంటే కర్మానుకుంట కల్వకుంట చెరువు, కర్మానుకుంట చెరువు. ఇప్పుడు నటరాజ్ స్టాక్ కాడికించి షార్ట్ కట్ రోడ్ అయిపోయింది. ఇది ఈ కల్వకుంట నటరాజు నుంచి 60 రోడ్ నుంచి ఇది చిమ్నాపూర్ IIT నేషనల్ హైవే పోతుంది, ఈ కట్టమిక్కని పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చెరువు ఎంట్రన్స్లో కూడా హైట్ లేపాలి. అక్కడి నుంచి మొదలుకుంటే 25 మీటర్ల వెడల్పు, సేమ్ ఇండ్ల బెస్తోళ్ళకు, చేపల వాటికి, సాకలలో బట్టలు ఉతకడానికి, వినాయకుల నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి ఊడడానికి మెట్లు, బోటింగు, లైటింగు అన్నీ ఇందులో రావాలి. ఓకే, చుట్టూ నెక్లెస్ రోడ్ రావాలి. గొల్లగూడెం కాంటుంది పైప్ లైన్ రోడ్ ఉంది, నక్షల రోడ్స్ ఉన్నాయి, లింక్ నక్షలు కూడా ఇవ్వండి. ఆ గొల్లగూడెంకి లింక్ ఇవ్వండి. పెద్ద రోడ్లు ఉన్నాయి కదా, ఉండండి. అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి. వాళ్ళని చుట్టూ కట్టలు, కట్టకు అవతల లింకులు ఇవ్వాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టూ వచ్చే అన్ని కూడా అవతల సైడ్ మెట్లు ఇవ్వాలి అందరికీ. ఏది మనం ఎల్బీ స్టేడియంలో మెట్లు ఉంటాయి చూడు, అట్లా దీనికి ఇవ్వాల్సి. ఎందుకంటే చుట్టూ అంతా కాలేసి ఇండ్లు వచ్చేసినాయి. ఇప్పుడు 22 ఎకరాలు వాళ్ళతోటి వాళ్ళు వాడుకోవడానికి రాదు. రైతులు సిద్ధంగా ఉంటే, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళకి డబ్బులు చెల్లించి ల్యాండ్ అక్విజిషన్ చేసి, ఓకే చేసి కట్టేది. లేదు మేము రైతులు ఇయ్యము అని అంటే బలవంతంగా అవుతుంది. ఈ ఒక్క కట్ట ఇవ్వండి, వాళ్ళు ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే ఒక లెక్క. ఓకేనా? రోడ్డు ఇది అన్నా మీరు రైతులు భూములు ఇస్తే ఒక లెక్క, నెక్లెస్ రోడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. భూములు ఇవ్వకపోతే ఈ ఒక్క కట్టేస్తారు, దీన్ని డాంగ్మెంట్ తాకేస్తారు. ఇది మాత్రం. ఓకే.